నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. స్పీడ్ న్యూస్ చూద్దాం. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి జనసేన అభ్యర్థిగా కొనిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారు. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జగన్ ప్రతిపక్ష హోదాపై స్పీకర్ అయ్యన్న క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యాబలం ఉండాలని చట్టం చెబుతోందన్నారు. 175 మంది సభ్యులున్న శాసనసభలో కనీసం 18 మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని, అంటే కనీసం 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను గతంలో జగన్ సభలో ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ తెలిసి జగన్ చేసిన ప్రేలాపనలను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి డిప్యూటీ సీఎం కంటే ఎక్కువగా Z+ సెక్యూరిటీ ఇచ్చామన్నారు. స్పీకర్పై తప్పుడు రాతలు బాధాకరమన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని ప్రజాప్రతినిధులుగా ప్రజల తరపున పోరాడాల్సి ఉందన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్ట్ కాదని, చట్టసభలో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై చర్చించనున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పరిపాలన, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చించారు. అలాగే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించినట్లు సమాచారం. గ్లామరస్ రాజకీయాలు పనికిరావని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకులను హెచ్చరించారు. పార్టీ గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. లోక్సభ నియోజకవర్గాల నాయకులతో సమీక్ష నిర్వహిస్తున్న మీనాక్షి తాను పనిచేయకపోతే ఏఐసీసీకి ఫిర్యాదు చేయాలని, పీసీసీ పనిచేయకపోతే తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొత్తగా బయట నుంచి పార్టీలోకి వచ్చిన వారికి పార్టీ పదవులు ఉండవని, సీనియర్లకు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. చంద్రబాబు కూటమి నేతలపై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం 2 బడ్జెట్లను ప్రవేశపెట్టింది. అందులో సూపర్ 6 143 హామీల కోసం అరాకొరా కేటాయింపులు చేశారు. అన్ని రకాలుగా మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాస్త బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అయ్యిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సిబిఐ సంతృప్తి చెందింది. దీంతో 2 నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ ఇంటర్పోలీస్ను కోరింది. దీంతో సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీస్ పత్రాలు చేరుకున్నాయి. అయితే ఇప్పటికే నిందితులు 2 అమెరికాను వీడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్జియంలో శ్రావణ్ రావు, కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్లు సమాచారం. విశాఖ భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మాణం చేపట్టడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయసాయి కుమార్తె నేహారెడ్డి వ్యాపార భాగస్వామిగా ఉన్న కంపెనీపైన న్యాయస్థానం మండిపడింది. బీచ్లో గోడ తొలగించి 6 అడుగుల పునాదిని అలాగే వదిలేయడం సరికాదు. గోడ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలి. గోడ కూల్చివేత ఖర్చు, పర్యావరణ నష్టం నేహారెడ్డి కంపెనీ నుంచి రాబట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను న్యాయస్థానం 3 వారాలకు వాయిదా వేసింది. సమగ్ర కులగణన చేసిన ఎన్యూమరేటర్లు ధర్నా చేశారు. దాదాపు 3 నెలలుగా తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు ఎన్యూమరేటర్లు ఆందోళన చేశారు. గత ఏడాది నవంబర్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎందరో నిరుద్యోగులు కష్టపడి నెల రోజుల్లో సర్వే పూర్తి కావడానికి కృషి చేశారు. కానీ తమకు ఇస్తామన్న గౌరవ వేతనం ఇవ్వకుండా అధికారులు 3 నెలలుగా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. రామ్ గోపాల్ వర్మ గుంటూరు సిఐడి అధికారులు నోటీసులు అందజేశారు. కమ్మరాజ్యంలో కడప సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సిఐడికి ఫిర్యాదులు అందాయి. రామ్ గోపాల్ వర్మ కావాలని విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు. తాజాగా అందిన ఫిర్యాదుల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు విచారణను రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మయన్మార్ భారత్ సరిహద్దుల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.8గా నమోదైంది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. అయితే ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. భూ ప్రకంపనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల పాకిస్తాన్, నేపాల్, ఉత్తర భారత్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొన్ని సెకండ్ల పాటు కంపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సైబర్ నేరగాళ్లు బరితెగించారు. డబ్బుల కోసం ఎమ్మెల్యేకే న్యూట్ చేసి బెదిరించడం కలకలం రేపింది. స్క్రీన్ రికార్డు చేసి ఎమ్మెల్యేకే వీడియో పంపడం, స్పందించకపోవడంతో అదే వీడియోను కార్యకర్తలకు పంపించడం నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. నకరికేల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఒక వీడియో కాల్ వచ్చింది. అనుచరులతో మాట్లాడుతుండగా ఫోన్ రావడంతో లిఫ్ట్ చేయగా అది న్యూట్ కాల్ అని అర్థమైంది. దీంతో వెంటనే కాల్ కట్ చేసిన అప్పటికే స్క్రీన్ రికార్డ్ చేసిన సైబర్ క్రిమినల్స్ ఇదే వీడియోను ఆయనకే పంపించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఎమ్మెల్యే షాక్ కు గురయ్యారు. ప్రముఖ గాయని కల్పనకు కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గాయని కల్పన నిద్ర మాత్రలు మింగారని, ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కల్పన కోలుకున్నాక ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయనున్నారు. పైరసీని నిలువరించేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్ చేశారు. పైరసీపై ఎవరి సినిమా ఎఫెక్ట్ అయితే వారే మాట్లాడతారని అన్నారు. శుక్రవారం మాట్లాడితే సోమవారానికి మర్చిపోతున్నారు. దానిని అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం కావాలన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ గా తాను లీడ్ చేస్తానని, నిర్మాతలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. పైరసీపై అందరూ కలిస్తే ఏదైనా చేయగలమని అన్నారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ప్రసంగించారు డొనాల్డ్ ట్రంప్. పదవి చేపట్టిన 6 వారాల్లో తాను చేసిన పనులు, సాధించిన విజయాలను గురించి ఆయన చెప్పారు. 4 ఏళ్లు 8 ఏళ్లలో సాధించిన దానికంటే ఎక్కువగా తాను 43 రోజుల్లోనే సాధించినట్లు తెలిపారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అన్నారు.